శ్రీకృష్ణుని కాలం అప్పటి నుంచి ఉన్నటువంటి సంతతి ఇది కాలక్రమేణా అంతరించిపోయింది మన భారతదేశంలో. విదేశాల్లో భారతీయులు అక్కడ వలసపోయేటప్పుడు పశువులను తీసుకెళ్లడం వల్ల అక్కడ అభివృద్ధి చెందింది. తర్వాత కాలక్రమేణా గుజరాత్ ప్రభుత్వము ఈ బ్రీడ్ని మళ్ళీ మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఉత్పత్తి చేసి అంతటా కూడా ఈ బ్రీడ్ ఎక్కువ మొత్తంలో పెంచడానికి ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. అక్కడక్కడ మనకు పశువులు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా 1, 2, 5 పశువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఇక్కడ ఆశ్రమంలో గోశాల కూడా ఉన్నది. గోవులను ఉదయం సమయంలో వదులుతారు. ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశం మొత్తం కూడా గోవులన్నీ తిరిగి అవి సాయంత్రం వరకు వాటికి తాగడానికి నీళ్లు, అక్కడక్కడ గడ్డి అవి ఏర్పాటు చేయడం జరిగింది. అవి తిరిగి సాయంత్రానికి మళ్ళీ గోశాలలోకి రావడం జరుగుతుంది. అదే రకంగా లోపల సేంద్రియ వ్యవసాయంతోన కూరగాయలు పండించడం జరుగుతుంది. అది కూడా చూద్దాం ముందర. ఇక్కడ ఆశ్రమంలో నివసించే వారికి, విద్యార్థులకు ఇక్కడ పండినటువంటి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండినటువంటి కూరగాయల ద్వారానే వారికి భోజన వసతి ఉంటుంది. ఇక్కడ గోశాల ఏదైతుందో గోశాలకు సంబంధించినటువంటి ఎరువులు అంటే పేడ, మిగతా ఎరువుల ద్వారా ఇక్కడ ఉన్నట్టు కూరగాయలు పండించడం జరుగుతుంది. ఇక్కడ ఆశ్రమానికి సరిపోగా మిగతా ఏమన్నా ఉంటే బయట మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. దాదాపుగా ఒక 1/2 ఎకరాలో సాగు చేస్తూ ఉన్నట్టున్నది. అదే రకంగా అక్కడ పందిరి రూపకంగా కూడా కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కొద్దిగా ముందరికి వెళ్ళాక చూద్దాం. పుచ్చకాయలు కదండి, పుచ్చకాయలు, అవతలి గుమ్మడికాయ, వంకాయ కదా బయడాని పద్ధతి అంటారు దీన్ని. వంటశాలలో మిగిలినటువంటి వ్యర్థాలను ఎరువు రూపకంగా ఈ గుంతల్లో వేసి ఎరువు రూపకంగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ పందిరి ద్వారా కూరగాయలు పండియడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే గోశాలలో పెరుగుతున్నటువంటి గిరిజాతి పశువులన్నీ ఇక్కడ ఈ మైదానంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ మైదానంలో కొన్ని పండ్ల చెట్లు అలాంటివన్నీ, ఇక్కడ మామిడి చెట్లు, నేరేడు చెట్లు, పనస చెట్లు ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీళ్ళలో అవి తిరగడం జరుగుతుంది. అదే రకంగా అక్కడ చూసినట్టయితే సోలార్ కూడా ఇక్కడ ఆశ్రమంలో వాడుతూ ఉన్నారు. బయట నుంచి కరెంటు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నది కాబట్టి కొత్తగా సోలార్ విద్యుత్ తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా ఇక్కడ ఈ ఆశ్రమానికి దాదాపు 90% విద్యుత్ సోలార్ ద్వారానే సప్లై జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయి. మామూలుగా ఈ చుట్టుముట్టు గ్రామాల వాళ్ళు కానీ, జడ్చెల్ల ప్రాంతం వాళ్ళు కానీ కార్తీక వనభోజనాలు అన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి, మన ఆశ్రమానికి వచ్చి ఇక్కడ చెట్ల కింద వనభోజనాల కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి పక్షుల కొరకు ఇక్కడ వాటికి గూడులాకన ఇనుపదాంతో తయారు చేసి పెట్టారు. అక్కడక్కడ చెట్లకు ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలికంగా వీళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అక్కడ బుట్టలలో వాటర్ ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆశ్రమంలో పెంచుతున్నటువంటి గోవులను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి గోశాల అక్కడ ఉంది. గోశాలకి వెళ్ళి బయటికి వెళ్ళాక ఇట్లా ఇక్కడ టబ్బులు ఏర్పాటు చేసారు. ఇక్కడ వాటికి మేత, దాంతోపాటు వాటర్ సోర్స్ కూడా డబ్బల్లో ఏర్పాటు చేశారు. ఇది చిన్న అడవి మాదిరిగా ఉంది. ఇందులోనే అవి తిరుగుతూ మేత మేస్తూ సాయంత్రం వరకు ఇక్కడనే గడుపుతాయి. ఇది వాటర్ స్టోరేజ్ గుంత. వానాకాలంలో వర్షాల ద్వారా వచ్చినటువంటి నీటిని ఇక్కడ స్టోరేజ్ చేయడానికి గుంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆశ్రమంకి సంబంధించినటువంటి గోశాలలో ఉన్నాము. ఇదే గోశాల. ఇక్కడనే గిరిజాతి పశువులను ఇక్కడ పెంచుతా ఉన్నారు. ఇక్కడ వాటికి వరకు నీళ్ళ కొరకు తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటి గోశాలలో వాటి పేడ ద్వారా కొంత ఎరువు ఉపయోగించుకుంటారు. మిగతా కొంత పేడను ఎందుకొరకంటే ఇవి గిరిజాతి పశువులు కనుక దాని పేడ కూడా చాలా ఉపయోగాలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే కొన్ని పిడికలను పేడ ద్వారా పిడికలు తయారు చేస్తారు. ఇంకా కొన్ని చిన్నవి యజ్ఞానికి ఉపయోగించే విధంగా చిన్నగా పిడిక రూపకంగా కూడా తయారు చేస్తూ ఉంటారంట. అవి బయటికి అవసరం ఉన్న వాళ్ళకు సప్లై చేస్తారు. ఈడ అవసరం ఉన్న కాడికి ఇక్కడ ఆశ్రమంలో కూడా వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు. హోమానికి ఉపయోగించే పిడికలు ఈ సైజులో, అంటే దీని ద్వారా తయారు చేస్తారంట. ఈ సైజులో ఒక్కొక్క పిడికను తయారు చేస్తారు. అవి హోమగుండంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. యజ్ఞయాగాదుల్లో ఉపయోగించుకోవడానికి దేశీ ఆవు పేడతో తయారు చేసినటువంటి, మన గిరిజాతి ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ పిడికలను వాడడానికి బాగుంటుంది. ఇది ఎవరన్నా యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు మనకు అందుబాటులో దొరకవు మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. అలాంటివి వాళ్ళు ఎవరైనా అయితే
మనకు కంపల్సరీ కావాలనుకుంటే కోడుగల్ దగ్గర జడ్చెల్ల మండలము కోడుగల్ దగ్గర ఉన్నటువంటి నచికేతన తపోవనం ఆశ్రమంలో ఇవి అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడికి ఆశ్రమం వాళ్ళను మీరు సంప్రదించి ఇవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా గిరిజాతి పశువుల ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు, పేడ, గోమూత్రము, దానికి సమపాలల్లో బెల్లము, శనగపిండి కలిపి జీవగణామృతం పౌడర్ రూపకంగా, అంటే మనకు లిక్విడ్ రూపకంగా మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ చూడండి పౌడర్ రూపకంగా ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నది. దీన్ని మనము ఎరువు రూపకంగా కూరగాయల చెట్లకు కానీ మిగతా చెట్లకు మనం పంటకు వాడుకున్నట్టయితే మనకు స్వచ్ఛమైనటువంటి పంట దిగుబడి కావడానికి అవకాశం ఉన్నది. ఇది మనకు అవకాశం ఉన్న వాళ్ళు, సేంద్రియ వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడానికి మీకు అందుబాటులో ఉంటుంది. అంటే వారికి ఉపయోగించుకోగా మిగతాది మనలాంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, ఆసక్తి ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆధునిక కాలంలో స్కిల్ డెవలప్మెంట్తో కూడినటువంటి చదువు ఉంటే కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఆశ్రమంలో అదొక కాన్సెప్ట్గా పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దీన్ని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంత డెవలప్మెంట్ చేస్తూ విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతోపాటు సైన్స్ ల్యాబ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుందంట ఈ ఆశ్రమంలో. ఇందులో ప్రవేశించిందంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆ రకంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తము చూస్తుంటే మనకు అదే రకంగా అవగాహన అవుతున్నది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనలాంటి వాళ్ళందరం కూడా దీనికి సహకరించినట్టయితే బాగుంటుంది. నిర్వహిస్తున్నటువంటి స్వామీజీ కావచ్చు, ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, వారికి అందరూ కూడా మనము సహాయ సహకారాలు అందించినట్టయితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం ఆశ్రమంలో స్వామీజీ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. వారి దగ్గర కొన్ని మాటలు మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రండి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం స్వామీజీ దగ్గర ఉన్నాం. ఆశ్రమం గురించి కొన్ని విషయాలు వారి మాటల ద్వారా విందాం. ओम नमः शिवाय। ये संगठन यहाँ पे शुरू करने के पीछे का हमारा उद्देश्य ये था कि हम दीन दलित समाज जो पिछड़े जाति के वर्ग है उनके साथ काम करें, उनके लिए काम करें। हमारी मंशा ही ये थी, हमारा उद्देश्य यही था, ताकि ये लोग जो हमसे दूर हैं उनको हम अपने समाज में सम्मिलित कर सकें। एक हमारा उद्देश्य था उसके पीछे। इसीलिए 2007 में हमने ये ज़मीन खरीदी और 2009 में इसका कंस्ट्रक्शन का काम शुरू किया और 2012 में हमने इसका इनाग्रेशन किया। तो अभी हमारे जो ट्रस्टी है वो ट्रस्टी इस कार्यक्रम को चलाते हैं। जितने भी अलग अलग कार्यक्रम है यहाँ पर, जैसे स्कूल चलता है, हैदराबाद में भी हमारा एक स्कूल है। इसके अलावा यहाँ पर गौशाला है, मंदिर भी है, बहुत अच्छा यहाँ पे अभी हमारा जंगल भी बन चुका है, ताकि लोग जो आजकल पर्यावरण की बात करते हैं वो लोग पेड़ पौधे के बारे में बात तो करते हैं पर पेड़ पौधे कोई लगाने की इच्छा नहीं रखता है, करता नहीं है। गौशाला की बात तो लोग करते हैं, गाय की बात करते हैं, बड़ी बड़ी बातें करते हैं, पर घर में गाय रखना है तो उनको दिक्कत होती है, उनको परेशानी होती है। मैंने ऐसे बहुत सारे लोगों को देखा है। पर हम ये चाहते हैं कि लोग यहाँ पर आए, हमसे जुड़े और देखें कि किस प्रकार के कार्यक्रम यहाँ पे चल रहे हैं, उपक्रम चल रहे हैं। हमारा ऑर्गेनिक किचन गार्डन भी है, जहाँ पर नेचुरल फार्मिंग जो बोलते हैं, यहाँ पे कोई पेस्टिसाइड हम यूज़ नहीं करते हैं। ऐसे ही हमारे कार्यक्रम चल रहे हैं, अलग अलग कार्यक्रम चल रहे हैं। उचित शिक्षण विद्यार्थी, हाँ हाँ हाँ, ये तेलुगु में बताइए कि यहाँ पर जो भी हम जो स्कूल चला रहे हैं, यहाँ पर हो या फिर हैदराबाद में, माधापुर में, तो ये पूरा मुफ्त में स्कूल चलाते हैं, 1 रुपया भी किसी से लेते नहीं है। और पूरा जब एक बार यहाँ पर एडमिशन हो जाए तो उनका लगभग डिग्री तक का जो स्नातक की जो परीक्षा होती है वहाँ तक का हम खर्चा उठाते हैं। మా ఆశ్రమంలో అందరికీ ఆశ్రమం ఎందుకు నిర్మించారంటే పేద పిల్లలు వాళ్ళందరూ ఇలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే సమాజానికి దూరంగా ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళు కూడా అందరిలో కలవాలి, వాళ్ళకు కూడా అన్ని అంటే ఈక్వాలిటీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా దొరకాలని చెప్పి ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. 2007లో ఆశ్రమం ఈ భూమిని కొన్నారు. 2009లో కన్స్ట్రక్షన్ మొదలైంది. 2012 లోపల ఇనాగ్రేషన్ చేశారు. అయితే ఆశ్రమం అనేది ట్రస్టీస్ ద్వారా అంటే సాగుతుంది. వాళ్ళందరూ ఆశ్రమం
అంటే సాగడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అయితే డోనర్స్ ఎవరైతే డొనేట్ చేస్తారో దాని ద్వారా ఆశ్రమాన్ని నడుపుతారు. హైదరాబాద్లో ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. అయితే ఆ 2 స్కూళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. పిల్లల దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇంకా వాళ్ళ అడ్మిషన్ ఎప్పుడైతే స్కూల్లో అవుతుందో వాళ్ళకి డిగ్రీ వరకు ఫ్రీ అంటే సపోర్ట్ ఇచ్చి చదివిపిస్తారనమాట. ఇప్పటికీ చాలామందిని చదివిపించారు. ఇంకా వాళ్ళు ఇన్ఫోసిస్లో పెద్ద పెద్ద ఐఐటి కంపెనీస్లో కూడా పనిచేస్తున్నారు. ఇంకానేమో మా ఆశ్రమంలో గోశాల ఉంది, గుడి ఉంది. పోయినసారి ఈసారి మేము శివరాత్రికి చేసినప్పుడు అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయి అందరు వచ్చి గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మా ఆశ్రమంలో జరిగే సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలిసేలా చేయాలని చెప్పి మేము మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. చాలా మటుకు మనకు పురాణాల ప్రకారం పూర్వం కూడా దేవాలయ కేంద్రంగా విద్యా వ్యవస్థ నడిచేది. అవే గురుకులాలు అనేవాళ్ళం. దాదాపుగా అప్పటి గురుకులాలకు సమానంగానే ఇక్కడ ఉన్నటువంటి గురుకుల వ్యవస్థ కనిపిస్తుంది.